Hi friends, I am Raki. Welcome to Meritline Audio Systems. So friends, ఈరోజు సింపుల్ వీడియో, జస్ట్ సబ్బూఫర్ వీడియో. అసలు ఇది మీకు కనపడుతుందా? చాలా అంటే చాలా ఓల్డ్ సబ్బూఫర్, 16 సంవత్సరాలు, 16 ఇయర్స్ ఓల్డ్. ఓకే, 16 ఇయర్స్ బ్యాక్ సబ్బూఫర్. ఇది నాకు కస్టమర్ ఎక్స్చేంజ్ కోసం ఇచ్చేళ్ళాడు. వేరే సబ్బూఫర్, న్యూ సబ్బూఫర్ తీసుకున్నాడు. కానీ ఇది చెప్పాలంటే గోల్డ్ పీస్ అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, అలాంటి సబ్బూఫర్. నేను దీని ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, దీని పవర్ పర్ఫార్మెన్స్ ఏంటి అండ్ సౌండ్ టెస్ట్ వీడియో కూడా నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ సబ్బూఫర్ వచ్చేసి పైనీర్ కంపెనీ సబ్బూఫర్. ఓకే, మీకు పైనీర్ లోగో కూడా కనిపిస్తుంది కదా. మోడల్ నెంబర్ చూపిస్తాను చూడండి. సో కనపడుతుందా మీకు? ఓకే, TS-W306C. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1000 వాట్స్ సబ్బూఫర్. మనకు మాక్సిమం RMS పవర్ వచ్చేసి 400 వాట్స్ ఉంటుంది. 4 ohms ఇంపెడెన్స్, సింగిల్ వాయిస్ కాయిల్. ఇది డ్యూయల్ వాయిస్ కాయిల్ కాదు. అండ్ మేడ్ ఇన్ మెక్సికో ఫ్రెండ్స్, ఇది మేడ్ ఇన్ చైనా కాదు. అండ్ దీని మ్యాగ్నెట్ చూడండి, ఇది సింగిల్ మ్యాగ్నెట్, కానీ డ్యూయల్ మ్యాగ్నెట్ అంతకంటే కూడా పెద్దగా ఉంది. ఇంకా చెప్పాలంటే డ్యూయల్ మ్యాగ్నెట్ కంటే కూడా 1.5 ఇంచ్ సైజ్ ఉండొచ్చు దీని థిక్నెస్. నెక్స్ట్ స్పైడర్ కూడా కనిపిస్తుందా మీకు? ఓకే, ఇది 2.5 ఇంచ్ వాయిస్ కాయిల్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ వాయిస్ కాయిల్, 2.5 ఇంచ్ వాయిస్ కాయిల్. నెక్స్ట్ దీని పైనుంచి మ్యాగ్నెట్ పై నుంచి ఒకటి మనకు ఫ్రేమ్ అయితే వచ్చింది, ప్లాస్టిక్ ఫ్రేమ్. వెయిట్ మాత్రం అసలు 7 to 8 kgs ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. 7 to 8 kgs. నేను దీని అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూసాను, 7 kgs అని ఉంది. కానీ 7 kgs అబోవ్ కూడా ఉండొచ్చు నా అంచనా ప్రకారం. నెక్స్ట్ దీని స్పైడర్ చూడండి, స్పైడర్ కాదు, కోన్ వచ్చేసి మీకు క్లాత్ టైప్ లో థ్రెడ్స్ కనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా పైనుంచి మనకు రబ్బర్ వస్తుంది. ఈ 16 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఆ రబ్బర్ అంతా పౌడర్ లా మెల్ట్ అయిపోయి మొత్తం వెళ్ళిపోయింది అంతా. సో నెక్స్ట్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది SPL సబ్బూఫర్, సౌండ్ ప్రెషర్ లెవెల్ సబ్బూఫర్, నాట్ SQ. ఓకే, సో అన్ని సంవత్సరాల క్రితమే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది దీని మీద, 2006 ఫిబ్రవరి. ఓకే, అన్ని ఇయర్స్ బ్యాక్ SPL సబ్బూఫర్, అది కూడా 400 వాట్ RMS సబ్బూఫర్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేను దీన్ని ఎంక్లోజర్లో ఫిట్ చేసి దీని బేస్ పర్ఫార్మెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఎంక్లోజర్ పైన సబ్బూఫర్ కోసం స్పెషల్గా చేసుకున్నాం. 35 Hz ట్యూనింగ్. ఇది వచ్చేసి మనకి వెంట 3 ఇంచ్ వెంట ఉంటుంది. ఇంకా ఎల్పోర్టెడ్ టైప్, కొంచెం పెద్ద సైజులో. ఓకే, ఫిట్టింగ్ చేశాక మళ్ళీ నేను డెమో చూపిస్తాను. సో లోపల నుంచి ఇలా స్పాంజ్ ఫిల్ చేశాను మొత్తం, కొంచెం బేస్ డీప్గా రావడం కోసం. ఓకే, సో ఫ్రెండ్స్, సబ్బూఫర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ నా లొకేషన్, నా ప్లేస్ అనమాట. సబ్బూఫర్ కి స్వీట్ పాయింట్ అనమాట నా రూమ్ కి. సో ఇది నా అసెంబుల్డ్ యాంప్లిఫైయర్. ఒక NCS ట్రాక్ ప్లే చేద్దాం. సో ఫ్రెండ్స్, క్లారిటీ అయితే ఎక్సలెంట్, లో ఫ్రీక్వెన్సీ, డిస్టర్బెన్స్ అసలు ఏమాత్రం లేదు, పర్ఫెక్ట్ క్వాలిటీ. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకేనేమో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.